ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట స్టేట్ బ్యాంక్ ముందు ఉద్యోగుల ధర్నా. వారానికి 5 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్. పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన. ప్రధాన రహదారుల్లో కొనసాగిన ర్యాలీ. పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నటుడు. చిలకలూరిపేట సమీపంలో హైవేపై గుర్తు తెలియని కారు ఢీకొని వృద్ధ దంపతులకు గాయాలు. ఏరియా ఆసుపత్రికి తరలింపు. శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు. పాల్గొన్న కాపు సేవా సంఘం నేతలు. చిలకలూరిపేట పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు గ్యాస్ కాళేశ మనమడి షేక్ జాకిర్ హుస్సేన్ కుమారుడు వలిమా వేడుక పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు గౌస్ జాస్మిన్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట షేక్ రసూల్, సయ్యద్ హిదాయతుల్లా, లింగాల విజయ్ యాదవ్ తదితరులున్నారు. ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామం స్వర్గీయ సోమెపల్లి సాంబయ్య ముఖ్య అనుచరులు, మండల సీనియర్ నాయకులు ముద్దన అప్పారావు నిన్న స్వర్గస్థులయ్యారు. ఆ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సోమెపల్లి వెంకట సుబ్బయ్య, నాయుడు రమేష్ ఉన్నారు. అలాగే ఆ గ్రామంలోని బోడి రాఘవులు, సత్యమణి, మస్తానమ్మ కూడా సోమవారం స్వర్గస్థులయ్యారు. ఇక ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ముద్దన పున్నారావు, నాగమ్మలను వారి స్వగృహం నందు కలిసి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దన రామయ్య, ముద్దన నాగేశ్వరరావు, వలటి హిమవంతరావు, వేగేసిన అంజిరాజు, నాగండ్ల సాంబశివరావు, కల్లూరి బుల్లయ్య, బొల్లినేని మదనయ్య, దొప్పలపూడి హరిబాబు, నాగభూషణం, దావల సునీల్, శ్యామ్ పాల్ తదితరులున్నారు. అప్పటికే తీసుకుంది డాక్టర్ బయటకు పోయిస్తుంటే నేను అర్జెంటుగా అది ఉందని హడావుడి రంగా పోవడమే. ఎందుకంటే పాపం చాలా కనపడకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట స్టేట్ బ్యాంక్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ ధర్నాలో అన్ని బ్యాంకు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. బ్యాంకింగ్ సెక్టార్లో వారానికి 5 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.
బ్యాంకు ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఐబీఏ ఒప్పుకొని సిఫార్సు చేసిన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగులపై ప్రభుత్వం చూపుతున్న మొండి వైఖరిని విడనాడాలని ఉద్యోగులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇవాళ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన డిమాండ్ ఏంటంటే 5 రోజుల బ్యాంకింగ్ పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈ అసమ్మతి మా బ్యాంకు ఉద్యోగుల ద్వారా, ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఏంటంటే ప్రధానమైన డిమాండ్ 5 రోజుల బ్యాంకింగ్ పని విధానము. ఆల్రెడీ మనం గమనించినట్లయితే ఆల్రెడీ కొన్ని సంస్థల్లో ఆల్రెడీ 5 రోజుల బ్యాంకింగ్ పని విధానం జరుగుతూ ఉంది. మనం గమనించినట్లయితే ఎల్ఐసి కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, నాబార్డ్ కానివ్వండి, సెబీ కానివ్వండి, ఐఆర్డీఏ కానివ్వండి, డిఎఫ్ఎస్ కానివ్వండి, ఇంకా చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా 5 రోజుల బ్యాంకింగ్ పని విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. మేము ఈ 5 రోజుల బ్యాంకింగ్ పని విధానం అనేది ఇప్పటిది కాదు, దాదాపు దశాబ్ద కాలం నుంచి ఈ డిమాండ్ని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదో కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం అనేది 2వ శనివారం 4వ శనివారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మిగతా శనివారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికీ కూడా మా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ కూడా దాన్ని నెరవేర్చలేదు. మిగతా ఇప్పుడు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి ఈ బెనిఫిట్ని. అంటే మేమనేది ఏంటంటే మేము ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఈ 5 రోజుల బ్యాంక్ పని విధానం ఏర్పాటు చేయడం లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్లో ఉన్న ఒత్తిడి కానివ్వండి, లేకపోతే ఏదైతే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఏదైతే మెయింటైన్ చేయలేక ఎవరైతే ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంటల్గా రిలాక్సేషన్గా ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయడానికి కానివ్వండి, ఇవన్నీ 5 రోజుల బ్యాంకింగ్ పని విధానం ద్వారా అందుబాటులోకి వస్తాయి ఖచ్చితంగా. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ 5 డే బ్యాంకింగ్ ఈజ్ ఏ రైట్ అండి. 5 డే బ్యాంకింగ్ ఈజ్ ఏ రైట్. 5 డే బ్యాంకింగ్ ఈజ్ ఏ నాట్ ఏ లగ్జరీ, ఇట్స్ అవర్ డిగ్నిటీ. ఇట్స్ ఏ డిగ్నిటీ ఆఫ్ అవర్ బ్యాంక్ ఎంప్లాయీస్. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మా ఈ అసమ్మతిని మీ మీడియా ద్వారా తెలియచేయాలి. అదేవిధంగా సహకరిస్తున్న బ్యాంకులందరికీ, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పోరాటం ఏదైతే ఉందో యూఎఫ్బిఓ ద్వారా ఏదైతే పోరాటం జరిగిస్తున్నారో ఇది ఖచ్చితంగా ఈ 5 రోజుల బ్యాంకింగ్ పని విధానం అనేది ఖచ్చితంగా అమలు అయ్యే వరకు యూఎఫ్బిఓ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలు మరలా జరుగుతాయని ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సహకరించిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని చిలకలూరిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు తెలిపారు. మంగళవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలో ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించడం, శిక్షణతో పాటు సాంకేతిక ద్వారా పరివర్తన చెందాలని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్, చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్, గడియార స్తంభం సెంటర్ల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో రవాణా శాఖ అధికారులతో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఓకే సార్. నా మీరు అడ్డలేండి. నా సెల్ వస్తుంది. పంపి
రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జనవరి 1 నుంచి 31 వరకు మన గవర్నమెంట్ రహదారి భద్రతా మాసోత్సవాలని జరుపుకుంటున్నాము. దీనికి కారణం ఏంటంటే మనకు ప్రతి సంవత్సరము మన దేశంలో యాక్సిడెంట్ రూపంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈవెన్ మన పల్నాడు జిల్లాలో లాస్ట్ ఇయర్ 2025లో 678 యాక్సిడెంట్లు జరిగితే దానిలో 402 మంది చనిపోయారు. కేవలం ప్రతిరోజు 2 యాక్సిడెంట్ లెక్కలు జరుగుతున్నాయి. అలాగే ఒకరికన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనందరికీ కారణం మనం ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడమే. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఆటో డ్రైవర్లకి ముఖ్యంగా రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సినది టైర్లో గాలి ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత వెహికల్ బ్రేక్స్ పడుతున్నాయా లేదా, లైట్స్ వర్క్ చేస్తున్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని దాన్ని మీకు సరైన పత్రాలు పెట్టుకోవాలి. ఒకటి ఆస్తి ఉందా లేదా, తర్వాత ఇన్సూరెన్సు, ఫిట్నెస్, పర్మిట్, పొల్యూషన్ ఇవన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా వ్యాలిడిటీ ఉండాలి. మీరు ఆటో డ్రైవర్లు చాలా కీలకం. ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది వేలాది మంది ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తూ ఉంటారు. కావున మీరు ఓవర్లోడ్ అది ఎక్కించుకోకుండా మీరు కేవలం ఆటో అనేది 4 మాత్రమే పరిమితము. అందుకని 3 ప్యాసింజర్స్ ఒక డ్రైవర్ మాత్రం 4 మాత్రమే ఉండాలి. మీరు ఓవర్లోడ్ ఎక్కించుకోకుండా క్షేమంగా వాళ్ళని గమ్యానికి చేర్చాలి. మీరు ప్లస్ ఇంకోటి ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. స్పీడ్ వెళ్ళినందుకు దానివల్ల మీకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వెనక డోర్ కూడా ఎప్పుడు క్లోజ్ చేసుకుని ఉండాలి, డోర్ ఓపెన్ చేయకూడదు. డ్రైవర్కి అటు ఇటు కూడా ఎవరిని ఎక్కించుకోకూడదు. ప్లస్ ఇంకొకటి మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదు. మద్యం సేవించే మామూలుగా మనం నడిచి వెళ్ళేదానికే కంట్రోల్ ఉండదు. అటువంటిది వాహనాలు నడిపి చాలా ప్రమాదాలను ఎదుర్కొంటారు. దాంతోపాటు మిగతా వాళ్ళ ప్రాణాలను కూడా మీరు ప్రమాదంలో పడతాయి. మద్యం సేవించి వాహనం నడిపి ఎవరన్నా పట్టుబడితే వాళ్ళకి ఒక 10,000 రూపాయల జరిమానా అవుతుంది. ప్లస్ ఒక 3 నెలల పాటు జైలు శిక్ష వేస్తారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ ప్లస్ టెస్ట్ చేస్తూ, తర్వాత సెల్ ఫోన్ టెస్ట్ చేస్తూ డ్రైవింగ్ చేయకూడదు. మీరు సెల్ ఫోన్ మాట్లాడి డ్రైవింగ్ చేస్తే ఎక్కడో మీ ధ్యాస అంతా ఎక్కడో ఉంటుంది. కాబట్టి మీరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కూడా చాలా ప్రమాదకరము. ప్లస్ సిగ్నల్స్ అన్ని ఫాలో అవ్వాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు సడన్ గా ఎవరన్నా చేయెత్తితే సడన్ గా ఆపుతూ ఉంటారు. అలా లేకుండా సైడ్ ఇండికేటర్ వేసి ఒక సైడ్ మాత్రం వెహికల్స్ ఆపి ఆటోస్ వాళ్ళని ఎక్కించుకొని వెళ్తూ ఉండాలి. మిగతాది మీరు చాలా జాగ్రత్తగా క్షేమంగా వాళ్ళని ఎక్కించుకొని ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళని గమ్యస్థానానికి చేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామని. ఇప్పుడే విజయలక్ష్మి ఒక చిన్న 10వ తరగతి ఒక చెప్పింది. ఈ రిపబ్లిక్ డే అనేది ఒక పండుగ. మనం ఏదైతే పండుగలు చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ రిపబ్లిక్ డే కూడా భారతదేశం మొత్తానికి కూడా ఒక పండుగ. దాంట్లో ఎందుకు పండుగ చేసుకోవాలంటే సాంప్రదాయ ప్రకారంగా పండుగలు వస్తే గతంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. నియంతృత్వంగా వారి పరిపాలన ఉన్నప్పుడు భారతీయులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. మరి అలాంటి సమయాల్లో పెద్దలు పూజ్యులు గాంధీజీ గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు పోరాడి సత్యాగ్రహాలు చేసి అనేక ఉద్యమాలు చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రజాస్వామ్య దిశగా పయనించేటప్పుడు ఈ యొక్క భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఎలా పరిపాలన చేయాలనే దానికి ఒక కమిటీ, ఇందాక చెప్పినట్టుగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఈరోజు నడుచుకుంటున్నాం. ఇక్కడే మనం చూస్తే చాలామంది వివిధ రకాల ఉద్యోగస్తులు, వివిధ రకాల కులం వాళ్ళు, అనేక మంది ఇక్కడ విభిన్న మనుషులు ఉన్నారు. కానీ అందరం కూడా భారతీయ జెండా కింద ఏకతత్వంగా ఉన్నాం. కారణం ఏమిటంటే ఈ యొక్క మన యొక్క భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనుగడ చెందటం. మరి ఆ ప్రజాస్వామ్య దేశంలో ఏవైతే రాజ్యాంగం ప్రకారంగా మనకు వచ్చిన విషయాలన్నీ కూడా మనం అనుభవిస్తూ భారత మనుషులుగా అంటే
భారతదేశంలో మనం పౌరులుగా ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన శాసనసభ్యుల వారికి మా యొక్క పురపాలక సంఘం సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ మరియు 7వ సచివాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, 19వ వార్డు కౌన్సిలర్ షేక్ నజీమా బేగం హాజరై ప్రసంగించారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 10వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్, 11వ వార్డు అధ్యక్షులు బెజ్జం రవి, 11వ వార్డు సెక్రటరీ షేక్ సుభాని, మాజీ కౌన్సిలర్ షేక్ రజాక్, 19వ వార్డు అధ్యక్షులు షేక్ అబ్దుల్లా, 11వ వార్డు యూత్ అధ్యక్షులు పఠాన్ మౌలా ఖాన్, 9వ వార్డు నాయకులు షేక్ బడేమియా, సయ్యద్ అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వీట్లు పంచుకున్నారు. ఒక పండగలాగా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఈ యొక్క 11వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అధ్యక్షులు బెజ్జ రవి గారికి, సెక్రటరీ సుమాని గారికి, తెలుగు యువత అధ్యక్షుడు మౌలా ఖాన్ గారికి, ఇక్కడ విచ్చేసిన సెక్రటరీ అందరికీ ముందుగా నమస్కారాలు. ఏదైతే మన పెద్దలు మహాత్మా గాంధీ గారు ఆ రోజు పోరాటం చేసి స్వతంత్రం తెచ్చారో ఆ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ప్రతి ఒక్కళ్ళు దీన్ని అనుభవించాలా, నన్ను తలుచుకోవాలనే విధంగా అతను ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారిని ఒక చైర్మన్గా పెట్టి ఎన్నో దేశాలు తిరిగి ఈ యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలా, ఎవరు ఎలా బతకాలా అనేది ఆ రాజ్యాంగం రాయబట్టే ఈరోజు మేము కూడా 10వ వార్డు కౌన్సిలర్ అయ్యాం. ఎట్లాగంటే ఒక బీసీ రిజర్వేషన్ రాబట్టే నేను అయ్యా, లేకపోతే ఒక 10 కోట్లు 20 కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళే వచ్చి ఇక మనకి పరిపాలించేవాళ్ళు. రాజ్యాలు ఎట్లాగైతే వెళ్ళారో అట్లా చేసేవాళ్ళు. అలా కాకుండా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, అలాగే వాళ్ళ విధానాలు అమలు చేసిన అంబేద్కర్ గారికి మరొకసారి మనం జోహార్లు చెప్పుకోవాలా. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఆ రోజు రాజ్యాంగం రాయబట్టే ఈరోజు మనం అందరం ఇంత స్వేచ్ఛగా మన పిల్లలు మేము అందరం బతుకుతున్నాము. లేకపోతే చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. అలా రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మనమందరం కూడా క్రమశిక్షణతో చేసుకుంటున్నాము. ఇలా రాజ్యాంగం రాసినందుకు అంబేద్కర్ గారికి, మహాత్మా గాంధీ గారికి ఆ రోజు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలంటూ స్వతంత్ర తీసుకురాబట్టే మనం అందరం ఇంత హ్యాపీగా ఆనందంగా అందరం గడుపుతున్నాము ఇలా రాజ్యాంగం తెచ్చినందుకు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలా. ఆ రోజు ఏదైతే స్వతంత్రం తీసుకొచ్చి రాజ్యాంగ రాజు చేశారో ఈ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పరిచి రాజ్యాంగం అసలు ఎట్లాగంటే రాష్ట్రంలో ఒక రాజధాని లేకుండా ఏమి లేని వాళ్ళకి మెడబట్టి గంటినట్టు గంటేశారు తెలంగాణ వాళ్ళు. కానీ అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రేపటి ఫలాల కోసం ఈరోజు ఆలోచించరు. ఈరోజు విత్తనం వేస్తే ఈరోజే కాయలు రావు, ఈరోజే పంట రాదు. కానీ ఆ విత్తనాన్ని పెద్ద చేసి ఆ ఫలాలు కానీ ఆ వచ్చే పంట కానీ భావితరాల కోసం, ముందు తరాల కోసం ఆలోచిస్తున్న విజన్ ఉన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన అడుగుజాలు నడుస్తున్న మహానాయకుడు, రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు కూడా మంచి విధానాలు వెళ్తున్నారు. అలాగే చిలకలూరిపేటలో దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం ఉన్న పత్తిపాటి పుల్లారావు గారి అడుగుజాలను నడుస్తూ మేము కూడా. చిలకలూరిపేట ప్రముఖ వ్యాపారస్తులు, ఆర్యవైశ్య నాయకులు, దీపావళి మందుల షాప్ సీమాట్ అధినేత కొత్తూరి ప్రదీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మిత్రులు, పల్నాడు జిల్లా బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాళహస్తి నవీన్ కుమార్, చిలకలూరిపేట జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి నాజ్ రియాజ్, కాకుమాను వెంకట్, అబ్బారెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, మునీర్ హాసన్, నర్రా చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ప్రదీప్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు. పద్మశ్రీ అవార్డు రావడంతో తన కళ్లు సంతోషంతో నిండిపోయాయని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పద్మ అవార్డును ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, పద్మ అవార్డులకు నా పేరును సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు తన ధన్యవాదాలను నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి.
ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు. నాదెండ్ల మండలం గణపవరం సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని కారు టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టడంతో 2 వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. గణపవరం గ్రామానికి చెందిన పాలపర్తి కోటేశ్వరరావు, ఆయన భార్య దానమ్మ తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై గణపవరం నుండి రాజుపాలెం వెళ్తున్నారు. గణపవరం బ్రిడ్జ్ దాటిన తర్వాత భారత పెట్రోల్ బంకుకు ఎదురుగా వెళ్తుండగా ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని కారు వీరిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలను సమాచారం అందించారు. ఇక చిలకలూరిపేట 108 సిబ్బంది ఈఎన్టీ శోభన్ బాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వృద్ధులకు అక్కడే ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల 55వ జయంతి వేడుకల్లో భాగంగా చిలకలూరిపేట కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని జాగుపాలెం నందు పేద కుటుంబాలకు దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట కాపు సంఘం నాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కాపు సంక్షేమ సంఘం నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మన కులానికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు తను ఏదైతే ఆశయాల కోసం, అలాగే పేద ప్రజల కోసం ఎట్లయితే పాటుపడ్డాడో అదేవిధంగా ఈ కాపు సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ఈరోజు ఒక చిన్న ఏనాది కుటుంబాలకు ఈ దోమతెరలు అలాగే దుప్పట్లు పంపిణీ చేయడం అనేది కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. విజయనగర సామ్రాజ్యేశ్వరుడు, హిందూ ధర్మ పరిరక్షకుడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి 555వ జయంతి వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ పేదవాళ్ళకి అందరికీ దుప్పట్లు, దోమతెరలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారు హిందూ ధర్మ పరిరక్షకుడుగా ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాల్ని దాడి చేసినా కానీ మన దక్షిణ భారతదేశాన్ని దాడి చేయలేకపోయారంటే అది శ్రీకృష్ణదేవరాయల గారి గొప్పతనంగా మనం భావించాలి. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల గారి కాలంలో రత్నాల్ని రాసులై పోసి వ్యాపారం చేశారు వర్తకులు. అంతటి సుస్థిరమైన పరిపాలన చేసిన పరిపాలన దక్షకుడు శ్రీకృష్ణదేవరాయల వారిని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల వారు ఆనాడు సాపకంతి కూడనే నినాదంతో హరిజన గిరిజన వాడల్లో వెళ్లి హరిజనులతో గిరిజనులతో అన్నదానాలు చేస్తూ వారితో పాటు మమేకమయ్యి వారి రాజ్యంలో వారికి సుస్థిరమైన స్థానాన్ని కల్పించి వారికి సామంతరాజులో ప్రకటించిన మహాయుగ పురుషుడు మన శ్రీకృష్ణదేవరాయల వారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పల్నాడు జిల్లా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి రవి ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఓపీ మరియు ఐపీలో లభిస్తున్న సేవల గురించి మరియు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ గురించి వాకబు చేశారు. అదేవిధంగా ఇన్పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఎంతమంది హాజరవుతున్నారో తెలుసుకున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల నమోదు తగ్గకుండా చూడాలని మరియు పిహెచ్సిలోనే కాన్పులు ఎక్కువగా జరిగేలా చూడాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీకి ఏబీహెచ్ఏ ఐడీలు నమోదు చేయాలని తెలిపారు. అదేవిధంగా పిహెచ్సిలో ఆవరణలో నిర్మిస్తున్న
బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణం ఏ దశలో ఉందో కూడా పరిశీలించారు. సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలన్నీ పూర్తి చేయాలని తగు సూచనలు చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి నెల 7, 8 తేదీల్లో జరిగే కొండవీడు ఫెస్ట్ కి మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు కావాల్సిన సిబ్బందిని, మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. SS న్యూస్ సమాప్తం. నమస్కారం.